ఓకే. యాహ్! మాకైతే ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్‌లో 80స్ బ్యాక్‌డ్రాప్ కనిపిస్తుంది గదా! అంటే అది మీరు ఓన్ లొకేషన్స్‌లో చేసారా? లేదా సెట్ వేసారా? లేదా ఓన్ లొకేషన్స్‌లో సెట్ వేసుకున్నారా? ఎలా జరిగిందది? అండి, ఫస్ట్ ఓవరాల్‌గా నేను ఇందాక మూవీ డిజైన్ అని చెప్పాను గదా! హ్మ్. మూవీ డిజైన్ ఈస్ సంథింగ్ లైక్ హౌ యూ ఆర్ ట్రైయింగ్ టు లుక్ ద ఫిల్మ్ విల్ లుక్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. సీ నోటి మాటలో చెప్పడానికి ఇట్ మైట్ బి ఎ సింపుల్ స్టేట్మెంట్. హ్మ్. ఒక ఆహ్, వె గ్రీనరీ ఉండి నైస్ వాటర్ పారుతూ ఉన్న కావాలి. ఒక ఊరు అని ఒక జనరిక్ స్టేట్మెంట్ పాస్ చేయడం ఇవ్వచ్చు. ఈజీ. యాహ్! దాన్ని మనం విజువల్‌గా ఎలా కనెక్ట్ చేయగలుగుతాం? హ్మ్. ఒకే దాంట్లో అంతా చూపించగలుగుతామా లేదా? సో, త్రూ ఔట్ ద స్పేస్ దాన్ని ఎలా ఇన్కార్పొరేట్ చేయగలుగుతాం? హ్మ్. ఒకేసారి ఊరు మొత్తం కనపడకపోవచ్చు. సో, కరెక్ట్. కనపడిన ఊరు ఆడియన్స్‌కి మైండ్ సెట్‌లో ఓకే. ఇది పార్ట్ ఆఫ్ దిస్ విలేజ్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఆ ఊరు బయట పొలిమేరలో పొలాలున్నాయి. ఆ పొలిమేర పొలాల్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. సో, ఇలాంటి డిజైన్ స్ట్రక్చర్ ఒకటి అనుకుంటాం. హ్మ్. హ్మ్. అనుకున్నప్పుడు అండ్ ఎస్పెషల్లీ ఈ ఫిల్మ్‌కి ఏంటంటే వి నెవర్ థాట్ ఆఫ్ మేకింగ్ ఇన్ స్టూడియో సెట్స్. ఓకే. స్టూడియో ఫ్లోర్‌లో సెట్లు వేయకూడదనేది డే వన్ అండర్‌స్టాండింగ్ అండి. హ్మ్. ఇట్స్ బిట్వీన్ ఆల్ ద టెక్నీషియన్స్. ఓకే. బికాస్ ఎక్కడో దగ్గర ఒక ఆర్టిఫిషియాలిటీ వస్తది. అవును. లైటింగ్ వైస్ గానీ, ఇది గానీ వస్తదని నా ఫీలింగ్. బికాస్ లాట్ ఆఫ్ కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయి కాబట్టి. సో, దానికి నేచురల్ లైట్, నేచురల్ యాంబియన్స్ మనకి ఆడియన్స్‌కి ఎక్కడ కనెక్ట్ అవుతాము అంటే లైక్ ల్యాండ్‌స్కేపే. సో, ఆ రియల్ ల్యాండ్‌స్కేప్స్ తీసుకొని దాంట్లో వి ఇన్కార్పొరేటెడ్ సెట్స్. ఓకే. సో, మాక్సిమం సినిమాలో వేసిన సెట్‌లన్నీ అదర్ దాన్ స్పెషల్ సాంగ్ మోస్ట్‌లీ ఎవ్రీథింగ్ ఈజ్ బిల్ట్ ఆన్ ఎ లైవ్ జియోగ్రఫికల్ ఏరియా. ఓకే. మీకు లైవ్ లొకేషన్స్‌లో చేయడం ఛాలెంజింగా? లేదా సెట్స్‌లో చేయడం కంఫర్టబులా? ఏది మీకు ఆర్ట్ డైరెక్టర్‌గా మీరు ఏమంటారు? యాస్ ఎ ఔట్‌పుట్ కూడా ఏది బావుంటుంది? అంటే అదే అండి. ఇప్పుడు టైమ్ లైన్స్ అనేది ఒకటొచ్చేసరికి హ్మ్. లాట్ ఆఫ్ థింగ్స్ విల్ ప్లే. ఓకే. సీ ఇఫ్ యూ ఆర్ ఇన్ లైక్ కమింగ్ టు పెద్ది ఓన్లీ 70స్, 80స్ అనుకుంటున్నాం అనుకోండి. 70స్, 80స్‌లో బిల్డింగ్స్ పెద్దగా మారుండకపోవచ్చు. అప్పటికి, ఇప్పటికి అవును. మేబీ విలేజుల్లో, టౌన్స్‌లో పెద్ద డిఫరెన్స్ రాకపోయి ఉండొచ్చు మేబీ. ట్రైలర్‌లో పాత బజార్ గూడా యెస్. చూపిచ్చారు. అది గూడా లొకేషనే. ఐ అది మీన్ సెట్టే సెట్టే అండి. అంటారు. ఆ! యాహ్! ఓకే. సో, ఒక 30% వేరియేషన్ ఒస్తది. బట్ హ్మ్. మోస్ట్ ఆఫ్ ద వేరియేషన్ ఎక్కడుంటది మీకు? అదర్ ఎలిమెంట్స్ విచ్ కేమ్ ఇంటు అవర్ లైఫ్స్. హ్మ్. లైక్ ఇట్ కెన్ బి టెలికామ్ సెక్టర్. ఇప్పుడు అప్పట్లో మనకి సెల్ ఫోన్స్ లేవు. అవును. అప్పట్లో మనకి ఫ్లెక్స్ బోర్డ్స్ లేవు. అవును. అప్పట్లో మనకి బ్యాక్‌లైట్ బోర్డ్స్ ఉన్నాయా? లేదా? అసలది ఉంటే ఎలా ఉంటాయి? వాట్ ఈస్ ద మెటీరియల్ ఆ టైంలో యూజ్ చేసింది? రేకు మీద మాక్సిమం చూస్తే రేకు మీద నేమ్ బోర్డ్స్ రాసుంటారు. అవును. సో, అట్లాంటి డీటెయిల్స్ అవ్వచ్చు. గోడల మీదే అప్పట్లో పెయింట్ ఏసుకునేవారు. ఫోటో అవును. స్టూడియో అవ్వనియండి, ఏదైనా అదర్ అనౌన్స్‌మెంట్ ఏదున్నా జేయాలన్నా. ఆ! ఉంటది. ఆ షాప్ తాలూకు సేల్స్ ఏదున్నా వాళ్ళ మీదే రైట్. పెయింట్ చేసుకునేవారు. మార్కెటింగ్ అనేది బేసికల్లీ అప్పట్లో. యాహ్! సో, అప్పుడు ఫ్లెక్స్‌లు లేవు. హ్మ్. అండ్ యాంటినాస్ ఉన్నాయి. హ్మ్. టీవీలకి అవును. సంబంధించిన యాంటినాస్ ఉన్నాయి. సో, అదే ఇప్పుడు మనం లైవ్ లొకేషన్‌కెళ్ళి అంటే రియల్ లొకేషన్‌కెళ్ళి లైవ్ కన్నా కూడా రియల్ లొకేషన్‌కెళ్ళి అక్కడ చేయాలంటే 70స్‌కి సంబంధించిన మ్యాటర్‌ని ఇప్పుడు మనం లైవ్‌లో షూట్ చేయటం వల్ల వి డోంట్ అచీవ్ వాట్ వి వాంట్. కరెక్ట్. ఎందుకు ఓకే. ఆల్రెడీ అక్కడ బోలెడు ఫ్యాక్టర్స్ యాడ్ అయిపోయి ఉంటాయి. హ్మ్. బిల్డింగ్స్ సేమ్ ఉన్నా ఎలిమెంట్స్ యాడ్ అయ్యి ఉంటాయి. సో, ట్రైయింగ్ టు క్లియర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ మేక్ ఇట్ లైవ్. ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు పీరియడ్ ఫిల్మ్ ఇట్స్ ఆల్వేస్ సెట్ ఈస్ బెటర్. హ్మ్. బికాస్ అండ్ వీ కెన్ ఎన్ని కంట్రోల్. రోజులైనా వాడుకోవచ్చు కూడా ఆ అండ్ కంట్రోల్ సెట్‌ని. చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ ఉంది, ఏంటి. ఇప్పుడు ఓకే. లైవ్ లొకేషన్‌కెళ్ళి మనం ఆ బిల్డింగ్‌ని ఒక 20 ఏళ్ళు పాతగా ఏజింగ్ చేస్తాము. వర్షానికి తడిసి ఇట్లా అయిపోయి ఉంటది అనంటే మేబీ పీపుల్ మైట్ నాట్ అగ్రీ టు ఇట్. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్ ఆల్సో యాహ్! టెక్నికల్లీ మీరు చెప్పాలది. యాహ్! అయితే సార్ ఈ 24 సెట్స్ ఏదో వేసినట్టున్నారు గదా! హ్మ్. వాటన్నిటికే 100,00,00,000 అయిందని ప్రచారం వస్తోంది. సినిమా మీరేమంటారు? బడ్జెట్ ఎంతంటారు? ఉంటుందనుకుంటా ఎన్నో కోట్లు. మీరు చెప్పాలి నాకు. నో, నో అండి. ఐ థింక్ ఆర్ట్ వైస్ ఐ థింక్ ఒక ఫిల్మ్ బడ్జెట్‌లో ఒక 10% రేడియస్‌లోనే ఉంది. లైక్ కరెంట్‌లీ ఈ ఫిల్మ్స్‌లో. మీ పౌరాణికము ఇంకా మిగతా అదర్ ఫ్యాక్టర్స్ యాడ్ అయితే థింగ్స్ చేంజ్ అవుతాయి గానీ యాస్ ఆఫ్ నౌ ఐ థింక్ అలా ఏం లేదండి. సెట్స్ ఓకే. బడ్జెట్ ఈస్ వెరీ మచ్ కంట్రోల్డ్. ఓకే. లొకేషన్స్ అన్నీ సీన్ వైస్ బ్రేక్ డౌన్ చేసి ముందే అనుకుంటారా? యాహ్! ఇంత ఇక్కడికి ఇంత అవుతుంది. హ్మ్. సో, హ్మ్. మరెప్పుడైనా అది క్రాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయా? అది ఆల్వేస్ ఫస్ట్ సినిమాకి మనం ప్రీ ప్రొడక్షన్ చేసుకునేదే ఈ అండర్‌స్టాండింగ్ కోసం. ఓకే. సో, ప్రీ ప్రొడక్షన్‌లో ఏంటంటే వి విల్ నాట్ హావ్ ఎనీ కన్‌స్ట్రెయింట్స్. హ్మ్. ఇప్పుడు ఒక విజయనగరం స్ట్రీట్ కావాలి అంటే ఓవరాల్‌గా స్ట్రీట్ అంతా డిజైన్ చేసుకుంటాం. దాంట్లో మళ్ళీ సీన్స్ ఏమున్నాయనేది చెక్ చేసుకుంటాం. సెకండ్ హుహు. స్టేజ్. ఓకే. ఫస్ట్ డిజైన్ అనేసుకుంటాం. బికాజ్ ఆ! డిజైన్ మొత్తం ఎందుకు అనుకోవాల్సొస్తదంటే ఓవరాల్ ఇందాక చెప్పినట్టు ఆ ఊరు ఎలా ఉంటది అనేది ఫస్ట్ మనం ఊహించుకునుంటే దాంట్లో ఏ ప్లేస్ ఎక్కడమెంట్ ఉండొచ్చు. ఈస్ట్‌కేముంది, వెస్ట్‌కేముంది, గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ ఈస్ట్‌కుందా? సో, వెస్ట్‌కేముండొచ్చు. సో, ఈస్ట్‌కి గ్రౌండ్ ఉంటే ఆ లైటింగ్ పాత్ ఏంటి? మార్నింగ్ సన్‌రైజ్ వస్తాయి ఆ గ్రౌండ్‌లో. సో, ఇంత బేసిక్ డీటెయిల్స్
అండర్స్టాండింగ్ కూడా చేసుకుంటాం. కరెక్ట్. చేసుకున్న తర్వాత వీల్ ఫాలో దట్ ఈస్ ఫిక్స్ ఇన్ డే 1. ఫస్ట్ లేఅవుట్ రెడీ అయిపోయినట్టు ఓవరాల్గా ఊరు అప్పుడే ఫిక్స్ అవుద్ది. తర్వాత సీన్స్ ఏమున్నాయి, ఆ సీన్ బట్టి ఓకే ఈ సీను ఈ సందు వరకు జరుగుతుందా, ఓకే ఈ సీన్ ఇంకో సందులో జరుగుతుందా, సో అట్లా ఓవరాల్గా ఎన్ని ఉన్నాయనే దాని మీదే వీల్ బిల్డ్ ద సెట్స్. కరెక్ట్. సో డిజైన్ అనుకున్నది మేబీ ఇట్లా కమ్ ఇన్ ఓవరాల్ వ్యూ, అంటే మీకు ఒక లార్జ్ ఒక వైట్ షాట్ వేసినప్పుడు ఊరు ఇలా ఉంది అని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు పడుతుంది. అక్కడ మొత్తం కనపడకపోవచ్చు, ఒక్క ఫోటోలో ఊరంతా కనపడకపోవచ్చు కదా. సో ఎంతవరకు కనిపిస్తుందో అది డిజైన్ ముందే ఫిక్స్ అయితే, సో రేపు పొద్దున మనం ఎక్స్టెన్షన్ వాడినా కూడా ఆ ఎక్స్టెన్షన్లో అది వాడుకుంటాం. సో నథింగ్ Okay. గో వేస్ట్. ఓకే. అయితే మీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు చెప్పింది ఎప్పుడైనా ఇన్సిస్ట్ చేసినట్టు రాలేదు, లేదా ఇంకెక్కువ కావాలి అని అప్పటికప్పుడు చెప్పిన ఇన్సిడెంట్స్ ఉన్నాయంటారా కొన్ని మీకు జరిగిన అనుభవం? లేదండి, జరగలేదు. ఓకే. ఇందాక మీరు అడిగినది అయితే బడ్జెట్ దాటుతుందా అంటే, కొన్ని ఫ్యాక్టర్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యాక్టర్స్ లైక్ ఆఫ్టర్ Weather. ప్రిపేరింగ్ సో మచ్ ఆల్సో వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, బికాస్ లాస్ట్ ఇయర్ వీ ఫేస్డ్ హెవీ సైక్లోన్స్ అండ్ రెయిన్స్. రైట్. సో దానివల్ల ఫస్ట్ చెప్పిన ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అవుట్డోరే వేద్దాం అనుకున్నది, దాన్ని మేము బ్రేక్ చేయదలుచుకోవాలా. లేదు వర్షం పడింది కాబట్టి సెట్లోకి వెళ్దాం అనేది అనుకోవాలా. సో ఆ కన్స్టెన్స్ ఏంటంటే కొన్ని ప్లేసులకి ట్రావెల్ చేసే సిచ్యువేషన్ లేకపోయింది. సో వీ హ్యాడ్ టు బిల్డ్ మోస్ట్ ఆఫ్ ద సెట్స్ ఇన్ హైదరాబాద్. సో అది వాజ్ సంథింగ్ ఛాలెంజ్ అండ్ వీ నెవర్ థాట్ ఆఫ్ బిల్డింగ్ ఒక కొండ కింద ఊరు అనేది బిల్డ్ చేద్దాం అని అనుకోలేదు. అది లైవ్లో చేద్దాం అనేది ఐడియా ఉంది. సో దట్ కేమ్ అప్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో హియర్ అండ్ దేర్ ఇట్లాంటి న్యాచురల్ కలామిటీస్ వల్ల టైం ఫ్యాక్టర్స్. ఒక సెట్కి మనం ఒక 30 days to 40 days టైం పడుతుంది అనుకుంటాం, అది లాస్ట్ మినిట్లో ఒక 10-15 daysలో అచీవ్ చేయాల్సి వస్తుంది. సో దెన్ వీ మైట్ హ్యావ్ లూజ్ లిటిల్ కంట్రోల్ ఓవర్ ద బడ్జెట్, బట్ విచ్ విల్ బి అండర్స్టాండ్ బిఫోర్ ఓన్లీ. అదేం సర్ప్రైజ్గా షాక్ అయ్యేది ఏమి ఉండదు, ముందే మనకి స్టార్ట్ అయ్యేటప్పుడే తెలుస్తుంది. దానికి తగ్గట్టు చేసుకుంటారు.